ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరుతూ కవిత తరపు న్యాయవాది దీంతో సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఇక మరోవైపు తిహార్ జైల్లో ఉన్న కవితను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి రేపు కలవనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు కవిత. రైట్, మనం చూడొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున కేసును వాయిదా వేశారు సిబిఐ ప్రత్యేక కోర్టు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాల్సిందిగా ట్రయల్ కోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. గతంలోనే పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అనేక సందర్భాల్లో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజును కేసు విచారణ చేపట్టారు జడ్జి కావేరి బవేజా. వాదనల సందర్భంగా నిర్దేశితంగా 60 రోజుల్లో బెయిల్ పిటిషన్కి సంబంధించిన అంశంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా సిబిఐ సరైన పత్రాలను చూపించలేని అంశాన్ని గతంలో విచారణ సందర్భంగా విచారించినప్పటికీ కూడా తాజాగా ఈరోజు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరు కనుక కేసును వాయిదా వేయాల్సిందిగా కోర్టు ముందు కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేసును రెండో రోజు అంటే ఆగస్టు 7వ తేదీకి విచారణ వాయిదా వేశారు. 5వ తేదీన మరోసారి డిఫాల్ట్ బెయిల్ పైన సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగబోతున్నాయి. మరోవైపు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అన్ని తప్పులు తడకలు ఉన్నాయి. సమగ్రంగా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. 60 రోజుల పైన అయిపోయింది. దాదాపు ఇప్పుడు 86 రోజుల పైన కూడా గడిచిందనేది కూడా గతంలో వాదన సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు విచారించారు. మరోవైపు కవిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఆమెకు చుక్కెదురైంది. ఇక తాజాగా ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించే యోచనలో కవిత ఉన్నారు. కవిత తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాదులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు ఢిల్లీ పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొంతమంది పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఉన్నారు. వారు రేపు కవితను తిహార్ జైల్లో ములాఖత్ కాబోతున్నారు. దాదాపు 5 నెలల నుంచి కూడా కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో మగ్గుతూ ఉన్నారు. ఇక మరోవైపు ఈడీ కేసులో మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించారు. ప్రస్తుతం ఈడీ కేసులో ఆగస్టు 13వ తేదీ వరకు కూడా ఆమె తిహార్ జైల్లో ఉండబోతుంది. మరోవైపు సిబిఐ కేసుకు సంబంధించిన విషయంలో ఆమెను A17గా పెట్టారు. ఇప్పటికే సిబిఐలో ఛార్జ్షీట్ని పూర్తిగా దాఖలు చేశారు. మొత్తం లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు, ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, వారి యొక్క పాత్ర ఏంటి అనే అంశం పైన ఇప్పటికే సిబిఐ స్పష్టంగా ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ అంశం కూడా ఆగస్టు 9వ తేదీన విచారణ రాబోతుంది. ఇక వరుసగా ఆగస్టు 7, ఆగస్టు 9, అదేవిధంగా ఆగస్టు 13వ తేదీలలో వరుస విచారణలు ఉండబోతున్నాయి. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వీలైతే వెంటనే నేరుగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని కూడా కవిత తరపున న్యాయవాదులు కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే న్యాయ నిపుణులతో కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన పెద్దలు కూడా మాట్లాడుతున్నారు.